కేంద్రం త్వరలో తీసుకొస్తున్న జమిలి ఎన్నికలపై లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ పెదవి విరిచారు. ప్రయోజనం తక్కువ, ఫలితాలు శూన్యం అని పెదవి విరిచారు. ఈ మేరకు విజయనగరం వచ్చిన ఆయన లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీతో కలిసి ఒక ప్రైవేటు హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఏదో మొక్కుబడి కోసం కాకుండా జాతి, దేశ ప్రయోజనాల కోసం ఉంటే శ్రేయస్కరంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర పాలన జరగాలని సూచించారు. సమావేశంలో లోక్ సత్తా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద మోజుంటే వరుసగా 180 మంది ఆ పార్టీ ఓటేస్తారు. వాళ్ళ మీద కోపం అంటే వరుసగా 180 మంది వ్యతిరేకంగా వేస్తారు. మనం ఎవరికి ఎందుకు ఓటేస్తున్నామో, వారు చేయాల్సిన బాధ్యతలు ఏమిటి, వారికి ఉన్న అధికారాలు ఏమిటి, వారి జవాబుదారిత ఏమిటి అర్థమైతే ప్రజాస్వామ్యం ఎవరిగా తెలిపోయినా సార్థకమవుతుంది. అలా కాకుండా ఈ గందరగోళం మరింత పెరిగే రీతిలో మనం చేసామనుకోండి, సదుద్దేశంతోనే కావచ్చు. జమినెట్లు కోరే వాళ్ళు ఎవరికి దురుద్దేశం లేదు. ఈ ఎలక్షన్ రోజు తావగొట్టేస్తున్నారు, టైం పోతా ఉంది, ఖర్చు పెరిగిపోతూ ఉంది, అన్ని ఫ్రీ బిల్ ఎక్కువైపోతూ ఉన్నాయి, ఒకసారి పెట్టేస్తే పోలే అని అనుకుంటే సహజం. నేను కానీ అర్థం చేసుకోగలను. కానీ పృష్ఠతాళన దంతభంగ, ఎవరికో పంట నొప్పి అని చెప్పని డాక్టర్ దగ్గరికి పోతే వాడు వెనక్కి దగ్గర నుంచోరా అని చెప్పని వీపు మీద చాచి తన్నాడంట. పంట నొప్పి పోలా, వీరి నొప్పి వచ్చింది. కాబట్టి మన సమస్యకి పరిష్కారాన్ని లోతుగా ఆలోచిస్తారు తప్ప ఏదో ఒకటి చేద్దామని చేయడం కాదు. ప్రభుత్వం పని వ్యాపారం కాదు. ప్రభుత్వం ఇన్ని రంగాలు విఫలమవుతుంది. ఇప్పుడు నేనంతా ఎక్కడో పెట్టాను, అవన్నీ వాస్తవాన్ని మీకు తెలుసు. మీ పని మీరు ఏడవకుండా వేరే పని మీరు చేయక్కర్లేదు. కానీ మంచి వచ్చేటో పరిశ్రమలు పెట్టాము. జాతీయ స్థాయిలో ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది. ఈ కాయలా పడ్డదాన్ని బాగు చేయడానికి వాళ్ళు సాయం చేస్తూ ఉన్నారు. సంతోషం స్వీకరిస్తాం, సద్వినియోగం చేసుకుందాం. కానీ మనం